వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు, పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. తలుపు మూసావెందుకు? ఈ విషయం మన మధ్యనే ఉండాలని. ఏంటి నువ్వు అనేది? మనసులో మాట డైరెక్ట్ గా చెప్పేయాలని. కంగారు పడకండి. ప్రేమంటే ఏంటో, అది ఎంత పవర్ఫుల్లో ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అలాంటి ప్రేమని పైకి చెప్పకుండా లోపల దాచుకోవటం పొరపాటు. అందుకే అది వ్యక్తం చేయడానికి వచ్చాను. ఇది చాలా తప్పయ్యా. ఓ మానవమూర్తిని ఇష్టపడడం కావాలనుకోవడం తప్పెలా అవుతుందండి? లోకం దృష్టిలో ఇది చాలా ఆపండి. ప్రేమంటే నేరంగా ఘోరంగా భావించే ఈ లోకాన్ని నేను పట్టించుకోనండి. మీరు ఊహానండి, అంతే అంతే. మా ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుందండి? ఏమవుతుంది? ధైర్యంగా ఉన్న విషయం చెప్పేద్దాం. కొన్ని రోజులు బాధపడతాడు, తర్వాత అనే అడ్జస్ట్ అయిపోతాడు. పోతే పోయిందిలే అని. అయినా ఇద్దరం ఇష్టపడ్డాక ఒకళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? అంతగా శివగారు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీరు ఒప్పుకుంటే చాలు. లేపుకెళ్ళిపోతాను. నువ్వు చేస్తుంది మహాపాపం. మర్యాదగా వదులు. నా మనసు మీ ముందు పరిచాను. మీరు దయ తెలిస్తే నేను ధన్యుణ్ణవుతాను. అర్థం చేసుకోండి. చూడండి సార్, మన కలియుగ దుశ్శాసనుణ్ణి. చూసినవన్నీ నిజాలు కావమ్మా. అతను కుర్చీకి చిక్కుకున్న నా కొంగును తొలగించాడంతే. అంతే నువ్వు చెప్తే మాత్రం తను ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలా? సిన్సియర్ గా తన మనసులో మాట మీ అమ్మకు నాకు చెప్పినందుకు. ఐషు, నువ్వు ప్రేమించిన మనిషి తప్పకుండా మంచివాడు, నీకు తగినవాడు అని మా నమ్మకం. నీపై వాళ్లకున్న నమ్మకానికి, ఐశ్వర్య ప్రేమకి ఇక ఫుల్ స్టాపే. ఇకపై నీ మొహం చూడదు, నిన్ను కలవదు. ఒక్కసారి నువ్వు అతన్ని కలిసి మాట్లాడితే నీ అనుమానాలన్నీ తీరిపోతాయి. నా మాట విని తల్లి. వినను, నువ్వేం చెప్పినా వినను. ఆమె మెళ్ళో రుద్రాక్షం తీయిస్తాను, ప్రాణం పోయేలా చేస్తాను. మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి రాజుని కలుస్తాను. నువ్వెన్ని కుతంత్రాలు పన్నినా ఐశ్వర్య ప్రాణాలు తీయటం నీ వల్ల కాని పని. నా వల్ల కాకపోతే మరొకరి వల్ల అవుతుంది. నేను వెళ్ళెక్కించండి. మాట మాటకి మొగుళ్ళు అడ్డుపడుతున్నాడు. అన్న, వాడప్పుడు కొట్టిన కొట్టుడికి ఇప్పటికి బోరింగ్ పంపులో నీళ్ళు వచ్చినట్టు వచ్చి రాత్రిళ్ళు లుంగిళ్ళు నడిచిపోతున్నాయన్నా. మళ్ళీ ఇప్పుడు వీటితో ఫైట. కొట్టడం కొట్టించుకోవడం మన వృత్తి ధర్మం, భయపడకూడదు. వేసేయండి రా.
నువ్వేం చూస్తున్నావురా? హలో, కట్ చేసేస్తా. హలో, ఇక్కడ కాదురా, అక్కడ. అమ్మో, దిగడం కంటే దాక్కుండమే బెటర్. ఐశ్వర్యని వదిలిపెట్టు. తన ప్రాణం తీసి తీరాలి. ఆ పని చేయాల్సింది నేను. నువ్వు నీ కర్తవ్యాన్ని విస్మరించావు. విధిరాత నుంచి ఆమెను తప్పించలేవు. ఆమె మెడలో ఆ రుద్రాక్ష ఉన్నంత కాలం విధి కూడా ఏమీ చేయలేదని నీకు తెలుసు. అది తీయించటం ఎలాగో నాకు తెలుసు. ఆమెను కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడి వయ్యుండి ధర్మం తప్పుతున్నావు. సతీ సావిత్రి భర్త ప్రాణాలు తిరిగిచ్చిన తాతకి తగ్గ మనవణ్ణి. ప్రియురాలు ప్రాణాలు కాపాడుకోవడం కూడా ధర్మమే. అయితే నీకు నాకు పోరాటం తప్పదు. తమ్ముడు, దాన్ని వదలొద్దాను, దాన్ని చంపే అన్న. అలా దాన్ని వేసే అన్న, దాన్ని వేసే. తమ్ముడు, డాక్టర్, ఐఎమ్ సారీ, ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అంటే ఆ దేవుని ప్రార్థించండి. ఐఎమ్ సారీ. ఐశ్వర్య, దీనికంతటికి కారణం నేనే. నన్ను కాపాడడానికి తను. లోకంలో ఏ సంఘటనకి ఎవరూ కారకులు కాదు. ఏది ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది. ఇంతకాలం ప్రేమ అంటే ఏంటో, త్యాగం అంటే ఏంటో నాకు తెలియలేదు. ఇప్పుడు వైజయంతి నీ స్థితిలో చూశాకే నాకు వాటి విలువ తెలిసింది. వైజయంతి బతకాలి. ఆ భగవంతుడు తనని ఈ గండ నుంచి కాపాడాలి. అందుకేగా ఆ దేవుణ్ణే ప్రార్థించమన్నాడు డాక్టర్. ప్రార్థన కాదు, మన ప్రయత్నం కావాలి. ఏం చేయాలో చెప్పండి. వైజయంతి కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. చేస్తావా? చేస్తాను. అయితే నీ మెళ్ళో నా రుద్రాక్ష కావాలి.
పవిత్రమైన ఎన్నో శక్తులు నా రుద్రాక్ష. చిన్నప్పటి నుంచి నీకు శ్రీరామ రక్షణ మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు. దాన్ని ఒకసారి తీసి వైజయంతి మెడలో వేస్తే దాని మహిమ వలన తను కోలుకోగలదేమో. నా వైజయంతి బతకాలి. నువ్వేనా చెప్పు ధర్మ. ఇది వేస్తే వైజయంతి బ్రతుకుతుందా? ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. ఫలితం లేని ప్రయత్నం చేయటం అనవసరం. చేస్తేనే కదా తెలిసేది ఫలితం ఉందో లేదో అని. అవును, ఈ రుద్రాక్షకి మహిమ ఉండి కూడా నేను ఇప్పుడు ఊరుకుంటే వైజయంతిని నా చేతులతో నేను చంపుకున్నదాన్ని అవుతాను. వద్దు, ఆ రుద్రాక్ష తీయద్దు. నా మాట విను. ఏ? పసితనం నుంచి నీ మెడలో ఉండి నిన్ను కాపాడిన రుద్రాక్ష నీ బతుక్కి లక్ష్మణ రేఖ, నీ పాలిట శ్రీరామ రక్ష. దయచేసి తీయద్దు. నన్ను బ్రతికించిన మనిషి చావుతో పోరాడుతుంది. తనను కాపాడడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. వద్దు, ఆ రుద్రాక్ష తీయద్దు. నా మాట విను. నా ఫ్రెండ్ ప్రాణం కంటే నాకిది ముఖ్యం కాదు. ఐశ్వర్య, మూర్ఖంగా మాట్లాడు. ఆ రుద్రాక్ష తీస్తే ఏమవుతుందో తెలుసా? ఏ? ప్రాణం పోతుందా? ఐశ్వర్య, ఇంకేం మాట్లాడద్దు. గుప్తా, ఐశ్వర్య రుద్రాక్ష తీయొద్దని చెప్పు. వైజయంతికి ఏమీ కాదని నీకు తెలుసు. అన్యాయంగా ఐశ్వర్య ప్రాణాలు తీయొద్దు. ఐశ్వర్యని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. నా ప్రేమను చంపొద్దు. నా మాట విను. గుప్తా, ప్లీజ్ నా మాట విను. నేను ఇక్కడ నీ మాట వింటే అక్కడ యమధర్మరాజు అంత ఐశ్వర్యకి ఆఖరి గడియాలి. తప్పదు. అచ్చుడు. మీరంతగా టెన్షన్ పడ్డానికి కారణం మీకు నా మీదున్న ప్రేమ. ఐశ్వర్య, ఐశ్వర్య,